జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక కుంభకోణానికి సంబంధించిన తాజా ఫైల్స్ బ్రిటన్ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. అధికార లేబర్ పార్టీని అత్తలాకుతలం చేస్తున్నాయి. ఎప్స్టీన్తో సంబంధాలున్న పీటర్ మాండలిన్స్ ఈ సంక్షోభానికి కేంద్ర బిందువు. అయితే ప్రభుత్వ రహస్యాలను అతడు ఎప్స్టీన్కు లీక్ చేసినట్లు ఈమెయిల్స్ బయటకు వచ్చాయి. అయితే వెంటనే అతడిని పదవి నుంచి తొలగించారు ప్రధాని స్టార్మర్. అయినా పరిస్థితి సద్దుమనగలేదు. సొంత పార్టీ నుంచే రాజీనామా డిమాండ్లు రావడంతో ప్రభుత్వ స్థిరత్వం ప్రశ్నార్థకంగా మారింది. ఆర్థిక మాంద్యం, ప్రజాదరణ లేమికి తోడు ఈ కుంభకోణం ప్రభుత్వంపై ప్రతికూలతను పెంచింది. అయితే స్టార్మర్పై విమర్శల దాడి పెరుగుతుందే తప్ప తగ్గలేదు. లేబర్ పార్టీ ఎంపీల మద్దతును కూడా కోల్పోతున్నారు. ఎప్స్టీన్తో సంబంధాలున్నాయని తెలిసి కూడా మాండలిన్స్ను అమెరికా రాయబారిగా నియమించడంతో స్టార్మర్ చేసిన పెద్ద తప్పు. ఇదే ఇప్పుడు సంక్షోభానికి కారణం. తప్పు జరిగిందంటూ గత వారం స్టార్మర్ క్షమాపణలు కూడా చెప్పారు. తాను అతడి అబద్ధాలను నమ్మానని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. మాండలిన్స్ నియామకానికి సంబంధించిన పత్రాలను విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాండలిన్స్పై పోలీసు దర్యాప్తు జరుగుతోంది. అయితే మాండలిన్స్పై ఎటువంటి లైంగిక దాడుల ఆరోపణలు అయితే రాలేదు. అందుకే ఆయనను అరెస్ట్ చేయలేదు. సో అభియోగాలను కూడా మోపలేదు. ఇదిలా ఉండగా ప్రధాని చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోర్గన్ మెక్స్వీన్ నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేశారు. బాధ్యత అంతా తనదేనని చెప్పినా పరిస్థితిలో మార్పు లేదు. 2020లో లేబర్ పార్టీ నేతగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి స్టార్మర్కు అత్యంత సన్నిహిత సహచరుడిగా మెక్స్వీన్ ఉన్నారు. అయితే 2024 జూలైలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. ఆ తర్వాత ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల పార్టీ ప్రతిష్ట మసకబారింది. ఈ పరిణామాలు బ్రిటన్ రాజకీయాల్లో, ముఖ్యంగా లేబర్ పార్టీలో పెద్ద మార్పులకు దారితీయవచ్చనే అంచనాలున్నాయి. ఇక మరోవైపు ఎప్స్టీన్ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న కింగ్ చార్లెస్ తమ్ముడు ప్రిన్స్ ఆండ్రూతో సంబంధాలపై మళ్లీ చర్చ మొదలైంది. ఎప్స్టీన్ పాపాలలో ప్రిన్స్ ఆండ్రూ పాలు పంచుకోవటం రాయల్ ఫ్యామిలీతో పాటు యూకే ప్రజలను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.